అజారుద్దీన్ మంత్రి పదవికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతుందా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముందల అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వటం జరిగింది. ఆ సమయంలోనే కేవలం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు మాత్రమే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తున్నారు అంటూ కూడా చాలా విమర్శలు ఎదురయ్యాయి. ఇక కౌన్సిల్ కి వెళ్లకుండానే కేబినెట్ లోకి అజారుద్దీన్ 2026 ఏప్రిల్ లోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కి అలా ఎన్నికైతేనే ఆయన మంత్రి పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో కూడా ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. నవంబర్ వరకు కూడా ఇక్కడ ఏ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ అయ్యే అవకాశం కల్పించడం లేదు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు గతంలో రద్దయ్యాయి. ఇప్పుడు మళ్ళీ రద్దు చేస్తే అజారుద్దీన్ మంత్రి పదవి అవుట్ అవుతుంది. మరి ఈ నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవిలో కొనసాగే అవకాశం ఎంతవరకు ఉంది ఏంటి అన్న డీటెయిల్స్ను కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అజారుద్దీన్ మంత్రి పదవికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతుందా? ఏంటి సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి? రేణు, మొహమ్మద్ అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో మైనారిటీల ఓట్లు కాంగ్రెస్ వైపు టర్న్ కావడానికి, కాంగ్రెస్ వైపు మైనారిటీల ఓట్లు కొల్లగొట్టడానికి క్యాబినెట్ లోకి తీసుకున్నారంటూ ఆ రోజే విమర్శలు వచ్చాయి. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. అయితే నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడానికి ముందే అజారుద్దీన్ క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఆయన క్యాబినెట్ లో తీసుకున్నప్పటికీ ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, రెండు చట్ట సభల్లో ఆయన సభ్యుడు కాదు. ఎవరినైనా ఏ వ్యక్తినైనా సీఎం కు స్వేచ్ఛ ఉంటుంది, క్యాబినెట్ లోకి తీసుకోవచ్చు. తీసుకున్న రోజు నుండి 6 నెలల కాలం లోపు ఏదో ఒక చట్టసభకు ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీగా గాని ఎంపిక కావాలి. 5 నెలల 30 రోజులు మాత్రమే క్యాబినెట్ లో కొనసాగే అవకాశం ఉంటుంది. 5 నెలల 31వ రోజు ఏదైతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. నేరుగా గవర్నర్, మీరు క్యాబినెట్ లో మీరు ఏ సభలో చట్టసభ సభ్యులు కాదు కాబట్టి మీరు రాజీనామా చేయండి అంటూ గవర్నర్ కార్యాలయం నుంచే సీఎం రేవంత్ రెడ్డికి ఒక క్యాబినెట్ నోట్ కూడా పంపించే పరిస్థితులు ఉంటాయి. అంటే రూల్ ప్రకారం ఏదైతే శాసన మండలి కానీ శాసనసభ్యులు కానీ మంత్రి పదవిలో తీసుకున్న తర్వాత జరిగే ప్రక్రియ ఇది. ఈ నేపథ్యంలో మొహమ్మద్ అజారుద్దీన్ క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి దాదాపు 2 నెలలు కంప్లీట్ అవుతా ఉంది. ఎన్నికలు పూర్తయి దాదాపు మరో 4 నెలల పదవీ కాలం, 4 నెలలు ఉంది. ఈ 4 నెలల లోపు అటు అసెంబ్లీకి కానీ ఇటు శాసన మండలికి కానీ ఎన్నికలు జరిగే అవకాశాలు దాదాపు లేవు. ఏదైతే ఎమ్మెల్సీగా నామినేట్ చేసి గవర్నర్ కు పంపించడం జరిగింది. ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ కు రికమెండ్ చేసి పంపించారు. అయితే ఈ రెండు ఏదైతే ఉన్నాయో గవర్నర్ కోటాలో నామినేట్ చేసిన పేర్లు మనం ఒకసారి గమనించినప్పుడు కోదండరాము, అమీర్ అలీ ఖాన్ వీరిద్దరికి మొదట ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ ఇద్దరిని కూడా అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బీఆర్ఎస్ రెండు పేర్లను నామినేట్ చేసి పంపించింది. అప్పుడు ఉన్న గవర్నర్ తమిళసెల్వి ఏదైతే తమిళసై సౌందరరాజన్ ఏదైతే గవర్నర్ ఎమ్మెల్సీల నోట్ను యాక్సెప్ట్ చేయలేదు, ఆ నోటును తిప్పి పంపించింది. వారిద్దరిని శాసన మండలి సభ్యులుగా ఎన్నుకోలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్సీలను ఖాళీ ఉన్నట్టే చూపించడం జరిగింది. అయితే ఈ 2 ఎమ్మెల్సీల పదవులకు కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాము, అమీర్ అలీ ఖాన్ పేర్లను పంపించింది. ఏదైతే పంపించిన తర్వాత కూడా ఏదైతే దాసోజు శ్రావణ్ గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా నామినేట్ అయిన దాసోజు శ్రావణ్ మరొకరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో దీనిపైన స్టే వచ్చింది. ఆ స్టే రావడంతో ఇక్కడ ప్రధానంగా గవర్నర్ ఇప్పుడు ఏదైతే అజారుద్దీన్ పేరు పంపించారో ఆ పేరు నామినేట్ కాకోకుండా కోర్టులో కేసు ఉండడం వల్ల గవర్నరు ఆ ఏదైతే ఎమ్మెల్సీలుగా యాక్సెప్ట్ చేయలేదు. గవర్నరు పెండింగ్ లో పెట్టడం జరిగింది. గవర్నర్ కోటాలో ఉన్న 2 ఎమ్మెల్సీలు అవి సుప్రీంకోర్టు కేసు ఉంది. ఈ కేసు నేపథ్యంలో మాత్రమే ఆ కేసు తెగితే తప్ప ఈ 2 ఎమ్మెల్సీలు భర్తీ చేసే పరిస్థితులు. ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు తెగుతుందా అనేది, నేడు తెగుతుందా రేపు తెగుతుందా అని చెప్పలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు చూసిన ఈ 4 నెలల పదవీ కాలంలో కూడా అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎన్నిక అవకాశాలు దాదాపు లేవు. రెండోసారి ఏదైతే గవర్నర్ కోటాలో అజారుద్దీన్ పేరు, కోదండరామ్ పేరు పంపించినా కూడా ఇప్పటికీ కూడా గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు. గవర్నర్ ఈ 2 పేర్లను ఆమోదించలేదు. కాబట్టి ఇవి 2
నామినేటెడ్ ఏదైతే ఎమ్మెల్సీలుగా రాజ్యాంగబద్ధంగా వీళ్ళు ఎమ్మెల్సీలు అని చెప్పే పరిస్థితి లేదు. అలాంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ఏదైతే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది, ఈ మంత్రి పదవి ఎన్నాళ్ళు కొనసాగుతుంది, లేదా రాజకీయ ఏదైతే క్రికెట్ లో హిట్ వికెట్ అయినట్టు అజారుద్దీన్ రాజకీయాల్లో హిట్ వికెట్ అవుతారా అంటే ఒక రాజకీయ ప్రచారం నడుస్తుంది రేపు. మరి అయితే ఎవరైనా కానీ అంటే ఎమ్మెల్సీ పదవి ఒకటి కూడా ఖాళీ చేయించి దాంట్లో అజారుద్దీన్కి ఆ పదవి దక్కేలా చేస్తారు అంటూ కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది. రేణు, ఇప్పటికిప్పుడు ఏ ఎమ్మెల్సీ రాజీనామా చేసినా ఎన్నికలు జరగడానికి 6 నెలల సమయం పడుతుంది. ఇప్పటికీ అజారుద్దీన్ కు 4 నెలల సమయం ఉంది. ఈ 4 నెలల సమయంలో ఏ ఎమ్మెల్సీ రాజీనామా చేసినా తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడానికి 6 నెలల సమయం ఉంటుంది. 6 నెలల సమయంలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది, ఎన్నికలు జరుగుతుంది. అజారుద్దీన్ మంత్రి పదవి రేపు సంవత్సరం ఏదైతే మే వరకు అజారుద్దీన్ మంత్రి పదవి కొనసాగినా మే నుండి నవంబర్ వరకు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యే అవకాశం దాదాపు లేదు. ఇలాంటి నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవి ఎలా కొనసాగుతుంది అంటూ ఒక ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన 6 నెలల లోపు ఏదో ఒక చట్టసభలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అజారుద్దీన్ ఎంపిక నేపథ్యంలో ఆ 4 నెలల పదవీ కాలం 4 నెలల తర్వాత నవంబర్ వరకు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే శాసన మండలి ఎమ్మెల్యే సభ్యుల ఎంపిక జరుగుతుంది. రేణు, అయితే కిరణ్, ఇప్పుడు ఏ కోణంలో చూసినా గానీ న్యాయపరంగా అజారుద్దీన్ ఆ మంత్రి పదవిలో కొనసాగే అవకాశం కనిపించడం లేదు. రేణు, ఇక్కడ ఒక్కటి రేణు, ఖైరాతాబాద్ కు సంబంధించి దానం నాగేందర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పైన అనర్హత వేటు వేస్తారు అంటూ ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కి వెళ్లారు, కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు, కాంగ్రెస్ బీఫామ్ పై టికెట్ పై పోటీ చేశారు. ఆయన దాదాపు రాజీనామా చేయడం కానీ అనర్హత వేటు కానీ రెండిట్లో ఏదో ఒక అవకాశం ఉంది. అనర్హత వేటుకు ముందే ఆయన రాజీనామా చేస్తారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి శాసనసభ స్పీకర్ అనర్హత వేటు వేస్తే దాదాపు 6 సంవత్సరాల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటది. కాబట్టి చట్టపరంగా ముందే రాజీనామా చేసే అవకాశం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖైరాతాబాద్ నుంచి అజారుద్దీన్ ఏమైనా పోటీ చేయిస్తారా, ఇది ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఖైరాతాబాద్ నుంచి పీజేఆర్ వారసులు ఏదైతే విజయారెడ్డి అక్కడ కార్పొరేటర్ గా ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ దానం నాగేందర్ రాజీనామా చేస్తే బైపోల్లో అజారుద్దీన్ ఏమైనా పోటీ చేస్తారా, ఇది ఒక రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అది పాజిబుల్ అవుతుందా లేదా అనేది కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించాలి. మరోవైపు విజయారెడ్డి అక్కడున్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు, విజయారెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు ఈ బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. వీరు ఖైరతాబాద్ ఏదైతే ఉప ఎన్నికలు వస్తే పీజేఆర్ కుటుంబం ఒకటయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా రాజకీయ వర్గంలో మరొక ప్రచారం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ దానం నాగేందర్ కు మళ్ళీ టికెట్ ఇచ్చినప్పుడు విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ గా గెలిచిన విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంది. విజయారెడ్డి పదవీ కాలం కూడా కేవలం నెల మాత్రమే ఉంది. ఈ నెల తర్వాత ఏదైతే ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు దానం నాగేందర్ రాజీనామా యాక్సెప్ట్ అయ్యి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోయే రోజుల్లో వస్తే ఏదైతే విజయారెడ్డికి టికెట్ దక్కనప్పుడు విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా, లేదా తన అన్నకి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఏదైతే విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ ఖరారు అవుతుంది కాబట్టి అన్న వైపు ఏమైనా వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది కూడా మరో చర్చ. ఈ మొత్తం వ్యవహారం అజారుద్దీన్ మంత్రి పదవి నుంచి ఖైరతాబాద్ ఎన్నికల వరకు వచ్చింది. ఇక్కడ ప్రధానంగా అజారుద్దీన్ మంత్రి పదవి నిలబడాలి, అజారుద్దీన్ మంత్రివర్గంలో కొనసాగాలి అంటే ఖచ్చితంగా 4 నెలల కాలంలో ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎంపిక అయ్యే అవకాశం ఉంటే మాత్రమే ఆయన క్యాబినెట్ లో కొనసాగుతారు. లేదా తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్ వరకు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. రాజీనామా చేయక తప్పదంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతుందా అనే చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో కూడా. గతంలో ఏదైతే విమర్శలు వచ్చాయో అజారుద్దీన్ కేవలం ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే ఈ పదవిని కేటాయిస్తూ ఉన్నారు. అతను ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా అయ్యే అవకాశం అయితే ఎమ్మెల్సీగానైతే ఇంకా నవంబర్ వరకు కూడా అసలు ఎక్కడా కూడా స్థానం అనేది తనకు దక్కదు ఎమ్మెల్సీగా. ఒకవేళ ఎవరైనా ఈ మధ్యలోనే ఎమ్మెల్సీగా స్థానం ఖాళీ చేయించినప్పటికీ కూడా ఖాళీ అయినప్పటికీ కూడా
మరలా కూడా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగాలంటే 6 నెలలు పడుతుంది. ఆ లెక్కను చూసినా కానీ ఏప్రిల్ లోపు అయితే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇంకో ఆప్షన్ మిగిలింది ఏంటంటే ఎమ్మెల్యేగా. తను ఎమ్మెల్యేగా ఎంపికైనా కానీ మంత్రి పదవిలో కొనసాగవచ్చు. అయితే మంత్రిగా ఎన్నిక అవడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం ఖైరతాబాద్లో కనుక ఉప ఎన్నిక వస్తే దానం నాగేందర్ ఇప్పటికే కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా మిగిలింది దానం నాగేందర్ కనుక ఖైరతాబాద్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. మరి అక్కడ ఏమైనా అజారుద్దీన్తో పోటీ చేయిస్తారా? ఈ ఒక్క ఆప్షనే ఇప్పుడు కనిపిస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి చూడాలి, అజారుద్దీన్ మంత్రి పదవి ఏప్రిల్ లోపు అతని ఏదో ఒక సభలో కూడా ఎంపిక అవ్వాలి. ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎంపిక అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఏంటి పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాలి. అజారుద్దీన్ మంత్రి పదవిలో కంటిన్యూ అవుతారా, లేకపోతే ఎక్స్పైరీ డేట్ ఇప్పటికే కన్ఫర్మ్ అయిందంటున్నారు. మరి ఆ లెక్క ప్రకారం ఎక్స్పైర్ అవుతుంది తన మంత్రి పదవి డేట్ ఏంటన్నది వేచి చూడాలి.